ఈ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనం అంతా పాలిభాగస్థులం అయ్యాం. ఎన్నో సంవత్సరాలు పిల్లలు కష్టపడి ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ స్థలములో ఒక చక్కటి నిర్మాణాన్ని చేసుకోవటం, అది దేవుని పేరట చేయటం అనేది సంతోషించవలసిన విషయం. మరి దీనికి నాయకులుగా ఎంతమంది అయితే ఉండి నడిపించారో వారందరినీ, దీంట్లో కష్టపడి పనిచేసిన వారందరినీ, దీని కొరకు ఆర్థిక సహాయాలు ఇచ్చిన మరి త్యాగమూర్తులందరినీ నేను మనస్ఫూర్తిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరపున అభినందిస్తున్నాను. వారందరినీ దేవుడు వారిని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. మీరు చేసిన ఈ పని, దేవుని కొరకు మీరు చేసిన ఈ పని చాలా ఉన్నతమైనది. ఇది మీ తరమే కాదు, రాబోతున్న తరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది మా ఆలోచన. గనుక ఈ చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులరా, ఉదయకాలంలో కొన్ని మాటలు మీకు చెప్పాను. దావీదు గారు ఎలాంటి తీర్మానం చేసుకున్నాడో, ఆయన కొరకు నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేంత వరకు నేను నా గుడారంలో ప్రవేశించను అన్నా. నేను నా మంచం మీద పరుండను, నా కనురెప్పలకు కునుకు రానివ్వను. అంటే ఎంత ప్రతిష్టంగా తీసుకున్నాడో దైవ కార్యక్రమం గురించి మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన చేపట్టిన ఆ కార్యక్రమం దేవుని మందిరం కొరకు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసిన స్థలం ఎన్నో వందల సంవత్సరాలు అది దేవుని పనిలో వాడబడింది. దైవజనులు, దేవుని పిల్లలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా దావీదు గారు ఏర్పాటు చేసిన స్థలములోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు, ప్రార్థించారు. ఎన్నో దాని గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22 అధ్యాయము మొదటి వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22 అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. దావీదు బ్రతికుండగా ఆ మందిరం కట్టాలనుకున్నాడు. కానీ నువ్వు కట్టవసరం లేదు, నీ గర్భాన్ని వచ్చిన కుమారుడు కట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు, నీ గర్భాన్ని వచ్చిన నీ కుమారుడు కడతాడు అని చెప్పిన దాని కొరకు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత దావీదు స్థలాన్ని సిద్ధపరిచేశాడు. ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో ఈ స్థలములోనే మీరు చేయబోతున్నారు. అప్పటికి ఆయన బ్రతికుండడు. వాళ్ళు చేసే కార్యక్రమాల, దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ జరిగినప్పుడు ఆయన బ్రతికుండడని ఆయనకి తెలుసు. తర్వాత కట్టబోయే ఆ మందిర స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ చెప్తున్నాడు. మరో మాట చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం.
తర్వాత సొలొమోను తరువాత యెరూషలేములో సొలొమోను యెరూషలేములో అంటే దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన యెహోవా ప్రత్యక్షమైనప్పుడు పర్వతమందు మోరియా పర్వతమందు స్థలమున దావీదు సిద్ధపరిచిన స్థలమున వర్ణాను కళ్ళమందు ఎబూసీయుడైన వర్ణాను కళ్ళమందు స్థలమున దావీదు గారు ఏర్పాటు చేసిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనామం యెహోవాకు మందిరమును కట్టనారంభించెను. నేను దేవునికి స్థలము, దేవుని మందిరానికి స్థలము చూసేంత వరకు నేను నిద్రపోను అని శబ్దం చేశాడు. దేవునికి ఇవ్వటం కొరకు, దైవ కార్యక్రమం కొరకు దావీదు నిజంగా అలాగే సిద్ధపాటు చేశాడు. ఏ స్థలం అయితే దావీదు ఈ స్థలములోనే కట్టాలి అని ఆ స్థలాన్ని సిద్ధపాటు చేశాడో అదే స్థలములో తన కుమారుడైన సొలొమోను మందిర నిర్మాణాన్ని చేపట్టాడు. ప్రియులారా, అతనికి దేవుని మీద ఉన్న భక్తి, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి అతడిచ్చిన ప్రాముఖ్యత కళ్ళ ముందు సాక్ష్యం. అది ఎప్పటికీ ఉంది ఆ స్థలం, ఎప్పటికీ. డౌన్ అయిందా? ఓకే, నన్ను అలాగే ఉంచండి, దాన్ని ఏమి కదపకండి ఇక. ఓకే, ఎప్పటికీ ఆ స్థలం యెరూషలేము ప్రాంతంలో ఉందండి. ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు తన కుమారుడైన సొలొమోను అక్కడున్న రాజ్యం అంతా నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత ఓపెనింగ్ పెట్టుకున్నాడండి. ఎవరో సొలొమోన్ ఓపెనింగ్ డేట్ నిర్ణయించుకుని దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా మీరు మా తండ్రి గారు కట్టాలనుకున్నారు, మా తండ్రి గారితో మీరు అన్నారు, నువ్వు వద్దు, నీ కుమారుడు కడతాడు, నీ గర్భాన పుట్టిన కుమారుడు కడతారన్నారు. ఆయన గర్భాన పుట్టిన కుమారుడుగా నేను నా ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలు మేము కష్టపడి సుమారు 22 సంవత్సరాల పైనే కష్టపడి ప్రపంచంలో ఎవరు నిర్మించలేనంత గొప్ప దేవాలయం, బంగారు దేవాలయం కట్టి ఓపెనింగ్ పెట్టేసాం. మరి తమరు రావాలి అంటే అప్పుడు దేవుడు మాట అన్నాడండి సొలొమోనుతో, నాయనా నీవు నాకు మందిరాన్ని కట్టానన్నావు, రైట్, నన్ను రమ్మంటున్నావు, అందరూ ఉండమంటున్నావు, నా సైజు చెప్తాను ఒక్కసారి, ఆ మందిరం పడతాదో లేదో నువ్వు ఆలోచించు అని. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నీవు నిర్మించిన యెరూషలేములో, నువ్వు నిర్మించిన దేవాలయములో నేను పడతానా? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ప్రపంచ మేధావు కాబట్టి దేవుడు ఒక్క మాట చెప్పగానే అర్థమైపోయింది. అదే మనమైతే ఏంటి మా తండ్రి గారితో మా తండ్రి గారు వద్దన్నారు, మీరు నన్నే కట్టమన్నారు, ఎంత ప్రయాసపడి కట్టేశాను, బాబు ఎలాగోలాని వచ్చిండు, అడ్జస్ట్ చేసుకుందు మనమైతే. కానీ సొలొమోనుకి అర్థమైపోయింది, ఆకాశ మహాకాశాలు సైతము పట్టజాలని ఆయనను నేను కట్టిన ఈ మందిరము
ఎలా పడుతుంది? నిశ్చయంగా దేవుడి లోకమందు నివాసం చేయడు. నాకు అర్థమైపోయింది, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని. తీరా ఎంత కట్టాం కనుక మీరు ఎలాగా రారని నాకు అర్థమైపోయింది, మీరు ఉండరని నాకు అర్థమైపోయింది. ఒక్క మనవి ఏంటంటే, ఆ మనవి, ఎవరైతే ఈ దేవాలయము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన మీరు ఇక్కడికి వచ్చి వినవసరం లేదు. మీరున్న పరలోకమందు ఆ ప్రార్థన విని దానికి ప్రతిఫలం ఇవ్వండి. ఈ చిన్న కోరిక, ఈ చిన్న రిక్వెస్ట్ అని ఆ రిక్వెస్ట్ పెట్టాడండి సొలొమోను గారు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు, ఓకే అన్నాడు. అలాగే అప్పటి నుంచి సొలొమోను గారు కట్టిన దేవాలయము ప్రారంభం అయినప్పటి నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి యూదులు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నా యెరూషలేములో ఆ దేవాలయము తట్టు తిరిగి ప్రార్థన చేసే అలవాటు చేసుకున్నారు. అందులో దానియేలు గారు ఒకరు. యెరూషలేము తట్టు కిటికీలు తీసుకుని ప్రార్థన చేస్తుండగా దానియేలు గారిని పట్టుకుని సింహాబోన్లో వేశారు కదండి. అదే సందర్భం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు యెరూషలేములో ఆ దేవాలయము దగ్గరికి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం కానీ, ఆ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేయటం కానీ, ఆ దేవాలయము గోడ మీద చెయ్యి వేసి ప్రార్థన చేయటం కానీ ఇశ్రాయేలీలందరికీ వాడుకగా ఉండేది. వాళ్ళందరూ ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ ఆ ఒక గోడ ఉందండి, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారండి. ఆ గోడకి తల ఇలాగా ఆంచి ప్రార్థన చేస్తుంటారు, చెయ్యి వేసి ప్రార్థన చేస్తుంటారు. చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు రాసి ఆ గోడ సందుల్లో పెడుతున్నారు. ఇంకా ఉందది. ప్రియులరా, ఇలా ఆ దేవాలయము ఒక ప్రసిద్ధిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఆ సందర్భాల్లో దేవుడు మరో దేవాలయం కట్టబోతున్నట్టుగా, మరో దేవాలయం రాబోతున్నట్టుగా తన ప్రవక్తల ద్వారా పలికించాడు. అందులో ఒక ప్రవచనం యెషయా గ్రంథం 2వ అధ్యాయము. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నారు చూడండి. అంచె దినములలో పర్వతముల పైన, అంచె దినములు అంటే పాఠం చెప్తారు మన పిల్లలు, మీరు వినే ఉంటారు. అంచె దినాలు అంటే ఎప్పుడో రాబోతున్నాయి అనుకోకండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి అంచె దినాలే. బైబిల్లో మూడు యుగాలుగా బైబిల్ పండితులు, బైబిల్ అంతా బాగా చదివి బైబిల్ పండితుల్లో చాలామంది అభిప్రాయపడారు. 3 యుగాలుగా చేశారు. అందులో మొదటి యుగం పితరుల యుగం, 2వ యుగం మోసే యుగం, ఆఖరి యుగం 3వ యుగం క్రీస్తు యుగం. ఇది ఆఖరిది. దీని తర్వాత మరో యుగం ఉండదు, మరో యుగ పురుషుడు ఉండడు. దీంతో అంతమైపోబోతుంది. అది ఎప్పటి నుంచి? ప్రారంభ శతాబ్దం నుండి. కనుక అంచె దినాలు అనేవి ఎప్పుడో రాబోతున్నాయి అని చాలామంది మన వాళ్ళు అనుకుంటున్నారు. అంచె దినాలు ఎప్పుడో వచ్చేవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి అంచె దినాలు. ఈ అంచె దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల కంటే స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్తమైన అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంటే ఒక మందిరం సొలొమోను కట్టిన మందిరం లాంటిది కాదు.
ఒక అద్భుతమైన మందిరం నిర్మాణం కాబోతుంది. అది ప్రపంచంలోకెల్లా అతి పెద్దది. పర్వతములన్నిటికన్నా పర్వత శిఖరము పైన స్థిరపరచబడుతుంది, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అన్నాడు. అంటే అది ఈ అంచె దినాల్లో నిర్మాణమయ్యే ఒక అద్భుతమైన మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరం గురించి తమ్ముడు ఇంతవరకు మీతో చెప్పాడు. భౌతికంగా నిర్జీవమైన రాళ్లతో కట్టబడింది కాదది, సజీవమైన రాళ్లతో కట్టబడినది. అదే సంఘం. మందిరం అంటే మరొకటి అనుకోకండి. మందిరం మీన్స్ ఏంటంటే, మందిరం యొక్క నిర్వచనం బైబిల్లో చక్కగా ఇచ్చేశాడు. మందిరానికి అర్థం ఏంటి? మందిరం అనగా అర్థం ఏంటి? మందిరం అంటే గుడి అండి, మందిరం అంటే చర్చ్ అండి, ఈ కాదు. మందిరం అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం మీకు తెలియాలి. ఆ బైబిల్లో చదవండి అన్న. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మళ్ళీ యెషయా గ్రంథానికి వద్దాం మనం. ఒక మందిరం మీనింగ్ చెప్పడం కొరకు ఎక్కడికి వచ్చాం మనం. ఓకే. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, ఎంత డీటెయిల్గా ఇచ్చాడు చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. ఇది కరెక్ట్ నిర్వచనం. అంటే దేవుడు అంచె దినాల్లో కట్టబోయే మందిరం సంఘం. సంఘం అంటే మనం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు 800 కోట్ల మందిలో సగం మంది క్రైస్తవులే ఉన్నారు. 400 కోట్ల మంది ప్రపంచంలో. ఏమండి, ఈ 400 కోట్ల మందిని ఒకే చోట పెట్టండి, దీని ముందు ఏది నిలబడతా చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయి అయితే ఒక్కో వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం మనం? ఏ దేశం పట్టగలుగుతుంది చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400 కోట్ల మందిని. ఇదంతా ఒక మందిరంగా పేరుస్తే దీనికి మించిన మందిరం లేదండి. కనుక అంచె దినాలలో దేవుడు కట్టబోయే మందిరం, నూతన మందిరం, సంఘం గురించి ప్రవచనం అది. రైట్? ఏమంటున్నాడు? మరి యెషయా గ్రంథంకి వచ్చేయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంకి వచ్చేయండి. అంచె దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ప్రవాహంలా వచ్చేస్తారట. రైట్. ఆ కాలమున సియోనులో నుండి, అంటే ప్రవాహము వచ్చినట్లు వస్తారు. ప్రవాహము వచ్చినప్పుడు మందిరం ఏర్పడుతుంది. ఆ మందిరములో నుండి, అది యెరూషలేములో ఏర్పడుతుంది మందిరం. ఆ మందిరములో నుండి, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. అంటే మందిరము ఏర్పడిందంటే మందిరములో నుండే దేవుని మాటలు బయలు వెళ్ళాలి. సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము తెలియబడాలి. ఇది కనుక ఈరోజు ఈ గుడికంబాల్లో ఏర్పడిన ఈ సంఘం కూడుకునే ఈ స్థలము నుండే దేవుని వాక్కులు బయలు వెళ్ళాలి.
ఎంతో మంది పిల్లలకు దేవుని జ్ఞానాన్ని ఇగో ఈరోజు ప్రారంభమైన ఈ దీంట్లో నేర్పించాలి. వాళ్ళు ఇక్కడ నేర్చుకుని ప్రపంచం మీదకి లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఈ వాక్కులను తీసుకుని వెళ్ళిపోవాలి. అంచె దినాల్లో దేవుడు ఏర్పాటు చేసే మందిరాలలో నుండే దేవుని యొక్క వాక్యము వెళ్ళాలని మందిరము ఏర్పడక ముందే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పించిన మాట అండి ఇది. ఈరోజు ఉన్న సంఘాలు చూడండి, బయట ఉన్న సంఘాలు చూడండి ఎలాగున్నాయో. కేవలం గుడి కట్టుకుని ఆ గుడిలో కూర్చుని ప్రార్థన చేసుకునే వారిగానే ఉండిపోయారే తప్ప దేవుని యొక్క వాక్యము ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, దేవుని యొక్క వాక్యము నేర్పించాలి. ఇక్కడ నేర్చుకుని ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి అనేక మందికి చెప్పాలనే ఆలోచన లేదు. ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో సంఘం గురించి, మందిరాల గురించి దేవుడు ఆలోచించిన ఆలోచన సంకల్పం ఈరోజు ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఎన్ని సంఘాలు నెరవేరుస్తున్నాయి చెప్పండి? నేర్పించట్లేదండి. దేవుని యొక్క వాక్యం నేర్పించట్లేదు. సంఘాలు ఏర్పడి వందల సంవత్సరాలైనా ఆ సంఘాలకి ఎంతో సీనియారిటీ ఉన్నా దైవజనులు రారే బయటికి. ఇదిగో ఉరుకుందలో సంఘం ఏర్పాటు చేసామండి. ఎన్ని సంవత్సరాలు ఉంది కాలేజీ ఇచ్చి అబ్రహాం? అది ఎన్ని సంవత్సరాలు? 21 అండి. 4 ఇయర్స్ అయ్యింది. 8 మంది దైవజనులను బయటికి పంపిస్తున్నప్పుడే 4 సంవత్సరాలలో 8 మంది దైవజనులు మాస్టర్ డిగ్రీ తీసుకుని బైబిల్ కోర్సు పూర్తి చేసి ఇదిగో బయటికి వెళ్ళారు. ఒక్కొక్క కళాశాల, ఒక్కొక్క సంఘం చేస్తున్న పని ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మాత్రమే జరుగుతుంది. ప్రపంచంలో ఎవరు చేయట్లేదు. ఎవరు దైవజనులు తయారు చేయట్లేదు. దేవుని యొక్క వాక్యము సంఘం నుండే బయలు వెళ్ళాలన్నాడు. చదువునన్నా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలును జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అంటే గుడిలో బోధ జరగాలి. గుడిలో బోధ జరగాలి. ఒకప్పుడు ప్రార్థనా మందిరం కట్టబడింది యెరూషలేములో. ఇప్పుడు ఎక్కడ కట్టబడింది ప్రార్థనా మందిరం కాదు. ప్రార్థన చేసుకుందాం అక్కడికి వెళ్ళిపోయి, దాని గురించి కాదండి మందిరం. ఆయన బోధ, ఆయన గురించిన బోధ, ఆయన మనసులో ఏముందో, మనల్ని ఏం చేయమంటున్నాడు, ఆయన గురించి నువ్వేం తెలుసుకోవాలన్నా ఈ గుడికి రావాల్సిందే. ఇక్కడే చెప్పాలి, ఈ గుడిలోనే చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మందికి అర్థం కాక గుడికి ఎందుకు వెళ్తున్నావమ్మా అంటే ప్రార్థనకి వెళ్తున్నానండి అంటారు. ఇంటికాడ లేదా ప్రార్థన? నీకు గుళ్ళో చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడా? ఇంట్లో చేస్తే విండా? చెప్పండి. ప్రార్థన ఎక్కడ చేసుకోమన్నాడు బైబిల్లో? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నాడు. గుళ్ళోకి వచ్చే కాదు. నువ్వింట్లో ప్రతిరోజు నీ కళ్ళు తెరిచిన వెంటనే నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. ప్రతి క్షణము ప్రార్థన చెయ్యాలి. ప్రతిసారి గుడికి రాలేవు కదా, మరి గుడికి ఎందుకు రావాలి? ప్రార్థన కాదు.
ప్రార్థన చేసుకోవటానికి కాదు, వాక్యం నేర్చుకోవటానికి రావాలి గుడికి. ఇది వాక్యం నేర్పించే కేంద్రం. వాక్యం నేర్పించాలి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. బోధ నేర్చుకుందాం. మనం వెళ్ళి మంచి ప్రసంగం విందాం. దేవుడి గురించి తెలియని ఎన్నో సంగతులు మనం విందాం. ఆయన చెప్పించాలనుకుంటున్నది గుడిలోనే. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నామండి, ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాం. ఈరోజు ఎంతగా చేసిన వీళ్లకు దేవుడి గురించి అర్థమైందంటే అర్థం కాలేదండి. దేవుడి గురించి చెప్పాలంటే ఇక్కడికే రావాలి. ఆయన తన గురించి ఆయనే చెప్పిస్తాడట. ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడి గురించి అర్థం కాలేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడైనా, ఆయన పరిస్థితి ఏంటి, ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఈ లోకంలో ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని గురించి తెలుసుకోవద్దా? దేవుని గురించి తెలుసుకోవద్దా? దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. దేవుడు ఈ ప్రపంచానికి ఇంకా అర్థం కాలేదు. కొన్ని మాటలు వేద గ్రంథంలోంచి మనం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయం. 3వ వచనం చదువున్నాను. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును, అది నాకు తెలియాలి. ఒక భక్తుడు యోబు ఆలోచిస్తున్నాడు, ఆయన ఎక్కడుంటాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళేటట్లు అది నాకు తెలియాలి. దేవుడు ఎలా ఉంటాడో తెలియాలి, నాకు తెలియబడునుగాక అంటున్నాడు. 8వ వచనం కూడా చదువున్నాను. 8వ వచనం. తూర్పు దిశకు వెళ్ళిపోయాను. దేవుడి గురించి, దేవుడు తూర్పున ఉంటాడేమని. చాలా మంది తూర్పు సెంటిమెంట్ అండి. ఉదయాన్నే లేచి తూర్పు తిరిగి నమస్కారాలు పెడతారు చాలా మందిని. అంటే దేవుడు తూర్పున ఉంటాడు అనుకుంటారు. నేను తూర్పుకు వెళ్ళి తూర్పున దేవుడు ఉన్నాడో లేదో చూసాను. వెళ్ళి తూర్పునున్నాడా, అక్కడ లేడు. అమాయకులు చాలా మంది తూర్పునున్నాడు అనుకుంటున్నారు. తూర్పున లేడట. క్లియర్ అయిపోయింది. యోబు తూర్పుకి వెళ్ళి వెతికేసి ఆయన లేడక్కడ, తూర్పులో లేడు. పడమట దిశకు వెళ్ళినాను. తూర్పు లేడు కదా, పరమటకు వెళ్ళిపోయాడు. పరమట దిశకు వెళ్ళిపోయాను, అక్కడ వెతికాను, అక్కడ లేడు. ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు వెళ్ళిపోయాను, ఉత్తరాన లేడు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు. దక్షిణాన్ని లేడు. దక్షిణాన్ని వెతికినా దక్షిణాన్ని ఆయన ముఖం కనపడలేదు, ఉత్తరాన్ని కనపడలేదు, తూర్పుని కనపడలేదు, పరమట కనపడలేదు. ఎక్కడున్నాడు ఆయన? పట్టారా? ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఒకవేళ ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఏమండి, ఆయన గురించి చాలా పెద్దగా ఉందట. ఒకసారి చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడికి దేవుని గూర్చి నీకు పరిపూర్ణమైన జ్ఞానము కలదా? దేవుని గురించి తెలుసుకోవాలా? దేవుని గురించి తెలుసుకోవాలంటే పెద్ద అవసరం లేదు అనుకుంటున్నారండి చాలా మంది. లోకం గురించి తెలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు.
లోక సంబంధమైన జ్ఞానం అక్కడ ఉంది, అది దెయ్యముల జ్ఞానం వంటిది. ఉదయం నుండి సాయంత్రం వరకు, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు పిల్లలకి నేర్పిస్తున్నామే లోక జ్ఞానం. అది భూ సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటి జ్ఞానం అన్నాడు. దాని గురించి అయితే అంత చేయొచ్చు, కానీ దేవుడి గురించి తెలుసుకోవటానికి ఆదివారం 1 గంట ఏమర్థమైపోతుంది? అది కూడా చాలామంది పండగకి వస్తుంటారు, క్రిస్మస్ పండగకి. అప్పుడేం అర్థమైపోతుంది చెప్పండి? దేవుని గురించి చెప్పాలి అంటే ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనకు రావాలి. ప్రతి మధ్యలో వీక్ మధ్యలో జరుగుతున్న క్లాసులకి రావాలి. తరగతులు ఎక్కడ నేర్పిస్తున్నారో చూసి అక్కడికి వెళ్ళాలి. ఈరోజు దేవుని గురించిన జ్ఞానం లేదండి. చదువునన్నది అది ఆకాశ వీధంత ఉన్నతమైనది, నీవేం చేయదు. పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమెరుగుదు. దాని పరిమాణము భూమి కంటే అధికము, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. అమ్మో, దేవుడి గురించా? దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఎంత పెద్దదా, ఎంత ఎక్కువ. మన జీవితకాలం ఎంత చెప్పండి? అందుకే మనం బ్రతికున్న రోజుల్లో దేవుడి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, దైవజనులు వచ్చి ఎక్కడ చెబుతున్నా అక్కడికి వెళ్ళిపోయి నేర్చుకోవాలి. ఏదో 4 అధ్యాయాలు చదివేస్తే వచ్చేది కాదు. దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పది. ఈ లోక సంబంధమైంది అది ఆట్రల్ అండి, ఆట్రల్. దానికి ఇచ్చినంత ఇంపార్టెంట్ దైవ జ్ఞానం నేర్చుకోవటానికి ఇవ్వట్లేదు. మోదవలసలో పెద్ద బిల్డింగ్ కట్టించేవారండి జయశాలి గారు. అక్కడ ప్రారంభించామండి బైబిల్ నేర్పించే కార్యక్రమం. ఏమండి, రండి, జాయిన్ అవ్వండి. మంచి తరగతులు, మంచి ఉపాధ్యాయులు చెప్తారు అన్న పెద్దగా ఆసక్తి చూపట్లేదండి. నిజంగా బాధపడుతున్నాం మేము. అదే ఏ మెడికల్ కాలేజీ పెట్టామనుకోండి, అదే ఏ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామనుకోండి, అదే లోక సంబంధమైన కాలేజీ అనుకోండి, 100ల కొద్ది 1000 కొద్ది వచ్చేస్తారు ఆ క్యాంపస్కి. మా బిడ్డను జాయిన్ చేస్తామండి, ఫీజులు కట్టి మా బిడ్డను నేర్చుకోండి, మా బిడ్డను జాయిన్ చేసుకోండి. దానికి ఎంట్రన్స్ పరీక్షలు. ఏమండి, ఏంటండి లోక జ్ఞానం నేర్చుకోవడానికి అంతగా పరుగులెడుతున్నారే? దేవుని జ్ఞానం నేర్పించే విశ్వవిద్యాలయము, పెద్ద పెద్ద క్లాస్ రూములు ఏర్పాటు చేసి, అధ్యాపకుల్ని ఏర్పాటు చేసి అన్నీ చేసేసిన అక్కడికి వచ్చేవాళ్ళు తక్కువ మంది వస్తాం చూసి మేము చాలా బాధపడుతున్నాం. ఎన్నో ప్రకటనలు. ఎందుకు? దేవుని జ్ఞానం నేర్చుకుంటే ఏముందనుకుంటున్నారు చాలామంది. అది ఆకాశం అంత ఉన్నతమైనది, భూమి అంత పెద్దది, పాతాళం అంత లోతైనది, ఎంత సముద్రము కంటే అధికమైనది. దేవుని జ్ఞానం వద్దా చెప్పండి? దేవుడు అర్థమైపోతున్నాడు అనుకున్నారు చాలామంది. దేవుడా మన వాళ్ళు ఎలాగనుకుంటున్నారంటే, దేవుడు ఉంటే నా కళ్ళ ముందు ప్రత్యక్షమైపోవాలి, లేకపోతే నువ్వు అడిగింది నెరవేరిపోవాలి, నువ్వు అడిగింది వచ్చేయాలి. ఏదో ఆపదలు ఉన్నావు అడిగావు, ఆ పని జరిగిపోవాలి. అమ్మా దేవుడు ఉన్నాడని అంటావు, లేకపోతే లేడా? ఉంటే కనపడాలని కొంతమంది, ఉంటే నిదర్శనం చూపించాలని మరికొంతమంది. ఏమండి, దేవుడి గురించి ఈరోజు మనుషులు రకరకాలైన అభిప్రాయాలతో ఉన్నారండి.
ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఈ ప్రపంచానికి అర్థం కాలేదు ఇంకా. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనే దేవాలయాల్లో చెప్పిస్తానంటున్నాడు. ఆయన దేవాలయానికి రావాలి, నేర్చుకోవాలి. ఆయన గురించి నేర్చుకోవడానికి దేవాలయానికి రావాలి, ఏదో దర్శించుకోవటం కాదు. చాలామంది గుడిని చూసి నమస్కారం పెట్టేసుకుని ఫ్లయింగ్ కిస్సెస్ చేసి, చర్చిని చూసి చాలామంది ఏం చేస్తారండి, ఒక ముద్దు దాన్ని ఇలా ఊదేసి లేకపోతే ఇలా సిలువ వేసేసుకుని ఏమండి వెళ్ళిపోతుంటారా? అయిపోయిందా? అలా వెళ్ళిపోతే నీకేమొచ్చింది? రా లోనికి. అక్కడ దైవజనులు వాక్య ఉపదేశాన్ని ఉపదేశిస్తారు. ఆ ప్రసంగం అంతా విను. చాలామంది ప్రసంగాలు వినటానికి రారు, ఆఖరిని కానికేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోదామని వస్తుంటారు. కొంతమంది రొట్టె ద్రాక్షరసం కొరకు వస్తుంటారు. మరికొంతమంది పాటలు అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రసంగం మొదలుపెట్టారు, అమ్మో ప్రసంగం మొదలుపెట్టారు బాబు, మేము ఒంట్లో వెళ్ళిపోతాం. ఏదో వచ్చి హడావుడిగా వచ్చి గుడికొచ్చి హడావుడిగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏమొస్తుందండి అలాగా? దేవుడు ఎందుకు రమ్మన్నాడో తెలుసా గుడికి? నా గురించి నీకు అర్థం కావాలంటే రా, చెప్పిస్తాను గుడిలో. ఆయన తన మార్గముల విషయమై బోధిస్తాడు. మనం ఆయన మార్గంలో నడుచుకుంటాం, ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన ఉపదేశిస్తాడు, మనం తెలుసుకుందాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎక్కడో 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 ఉంటాడని తూర్పుని వెతికాడు, పరమటం వెతికాడు, ఉత్తరాన్ని వెతికాడు. ఎక్కడో ఉంటాడు అనుకుంటున్నారు చాలామంది. కొండల మీద ఉంటాడు అనుకున్నారు చాలామంది, హిమాలయాల్లో ఉంటాడు అనుకుంటున్నారు. మన క్రైస్తవులు చాలామంది యేసుని వెళ్ళిపోతాం అక్కడ ఉంటాడు అనుకుంటున్నారు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడంటే బైబిల్లో ఒక దేవుడి గురించి ఒక రహస్యం మీకు చెప్తాను ఈరోజు. దేవుడు ఎక్కడో ఉన్నాడనుకుని, లేకపోతే గుడిలోనే ఉన్నాడనుకుని నువ్వు ఎక్కడెక్కడో ఉన్నాడని ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. కానీ ఎక్కడున్నాడో తెలుసా? ఆయన అపోస్తల కార్యాలు 17 అధ్యాయము, అపోస్తల కార్యాలు 17 అధ్యాయము 25, 26 అనుకుంటాను. చదవండి అన్న. ఆయన అందరికీ జీవమును, ఆయన అందరికీ జీవము. అది అదేనో వచ్చిన నాన్న 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృజించి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్త, ఇక్కడ బాగా ఆలోచించండి. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? తూర్పుకు వెళ్ళి, పరమటకు వెళ్ళి, దక్షిణానికి వెళ్ళి, ఉత్తరానికి వెళ్ళి ఎలా వెతుకుతారేమో నా పిల్లలు. దేవుడు అనుకుంటున్నాడండి, నేనెక్కడున్నాను, నేనెక్కడున్నాను, నేనెక్కడున్నాను. తడువులాడి వెతుకుతారంటే పరిశోధన, దేవుని గురించిన పరిశోధన చేసి వెతుక్కుంటారేమో అని దేవుడు అనుకుంటున్నాడు. మనోళ్ళకి అంత ఖాళీ లేదు కదండి. దేవుడి గురించి అంత వెతికి అంత ఖాళీ లేదు. ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును, తన వెదికే నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. జాగ్రత్తగా వినండి. దేవుడిని వెతకాలంటే తూర్పుకు వెళ్ళవసరం లేదు, ఉత్తరానికి వెళ్ళవసరం లేదు, దక్షిణానికి వెళ్ళవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. హిమాలయాలకు వెళ్ళవసరం లేదు, లేదా యెరూషలేముకి వెళ్ళవసరం లేదు. నివాస స్థలము అంటే నీ ఇంట్లోనే ఉండి దేవుణ్ణి వెతకొచ్చట. నీ ఇంట్లోనే ఉండి వారి నివాస స్థానముల యొక్క పొలిమేరలను ఏర్పరిచి, అంటే పొలిమేర దాటి వెళ్ళిపోకూడదు, పొలిమేరలోనే వెతుక్కోవచ్చు. మన ఊరి దాటి వెళ్ళవసరం లేదు. దేవుడి గురించి పరిశోధన నువ్వు చేయగలిగితే
ఆయన మనలో ఎవరికి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. దూరంగా ఉన్నాడంటండి ఆయన, మనకి దగ్గరగా ఉన్నాడట. మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు కాదు. మేము ఆయనందు బ్రతుకుచున్నాం. దూరంగా లేడు ఆయన, దూరంగా లేడు. దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు, దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావు. ఆయన దూరంగా లేడు, నీకు దగ్గరగా, నీకు సమీపంగానే ఉన్నాడు. చాలా మందికి ఒక అలవాటు ఉందండి, గుడిలో ఉంటాడు మాత్రం, గుడికి వచ్చిన మాత్రం పవిత్రంగా ఉండిపోయి ఇంటికి వెళ్ళి ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదు అనుకుంటున్నారు చాలా మంది. నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన, నీకు దగ్గరగా ఉన్నాడు. యోబు గారు దేవుడి గురించి బాగా పరిశోధన చేసి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చూద్దాం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం నాన్న. ఎవడు తెలుసుకోలేని మహత్త కార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. ఎన్నో అద్భుతాలు కదండి మన కళ్ళ ముందు. మనకు తాకే గాలి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అర్థమవుతుందో మీకు? అసలు ఎంత విచిత్రంగా ఉంది అది. మన కురిసే వర్షాలు, ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందు చేస్తున్న మహాకార్యాలండి అవి, మహాకార్యాలు. సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి, భూమి తిరుగుతుంది, భూమి పండుతుంది, భూభాగంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు, మన కంటికి కనబడే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఇవన్నీ వండర్స్ అండి. అవి లెక్క పెట్టాలంటే లెక్క పెట్టలేనన్ని. ఇదిగో ఆయన నా సమీపంలో గడిచిపోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి యోబు గారు. యోబు తూర్పుకు వెళ్ళాడు, పరమటకు వెళ్ళాడు, దక్షిణానికి వెళ్ళాడు, ఉత్తరానికి వెళ్ళాడు, అన్ని దిక్కులో వెతికేశాడు, అన్ని చోట్ల వెతికేశాడు. ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకున్నాడు, ఎక్కడ లేడని అర్థమైపోయింది, క్లియర్గా చెప్పేశాడు. మరి ఎక్కడున్నాడంటే నాకు దగ్గరగా ఉన్నాడు, నా సమీపంగా ఆయన ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఆయన నా సమీపంగానే ఉన్నాడు, నా సమీపంగానే ఉన్నాడు ఆయన. గాని నేను ఆయనను కనుగోలేకపోతున్నాను. నా చేరువున, నా దగ్గరలో వెళ్ళిపోతున్నాడు ఆయన, నా దగ్గరలో వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు నాకు కనపట్టలేదు. ఆయన నీ దగ్గరలో వెళ్ళలేదు అనుకుంటున్నావా నువ్వు? నీ దగ్గరలోనే వెళ్ళిపోతున్నాడు, నీ సమీపంగానే ఉన్నాడు. నీకు కనపడలేనంత మాత్రాన లేడనుకోకు. నిన్ను చూస్తున్నాడు, నీ సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన చూడలేకపోతున్నాం, కానీ మన దగ్గరలోనే ఉన్నాడు. ఆయన మన దగ్గరలోనే ఉన్నాడండి. నువ్వు కూర్చోటం ఆయనకి తెలుసు, నువ్వు లేవటం ఆయనకి తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ సమీపంగా ఉన్నాడు. ఏమనుకుంటున్నావు నీవు? అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ అసలు రూపం బయటపడతాడు, నీ అసలు క్యారెక్టర్ బయటపడుతుంటది. అందరిలో మంచి మాటలు మాట్లాడతారు, ఒంటరిగా ఉన్నప్పుడు లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఆలోచనలు. ఇక్కడికి వచ్చేటప్పుడు, గుడికి వచ్చేటప్పటికి నటన, ఇంటికి వెళ్ళేటప్పటికి అంటే గుడిలోనే దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారండి చాలా మందిని. ఈ గుడి, ఈరోజు ఈ గుడి కంబాల్లో కట్టబడిన ఈ గుడి, ఇదిగో ఎలాంటి దేవుని గూర్చిన ఎన్నో రహస్యాలను మీకు చెప్పేది, మీకు నేర్పించేదే. నువ్వు నేర్చుకోవటానికి రావాలి, బోధ నేర్చుకోవటానికి గుడికి రా. రోగం పోద్దను, ఆశీర్వాదం వచ్చేస్తుందను, లేకపోతే అందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్ళాలను కాదు. మహాజ్ఞానాన్ని ఇక్కడ నేర్పిస్తారండి పిల్లలు. ఏమండి?
కనుక ఆయన మనకి సమీపంగా ఉన్నాడటండి. దూరంగా దూరంగా ఉండేవాడు కాదు, ఆయన దగ్గరగా ఉండేవాడు. ఎన్నో రహస్యాలను మీకు చెప్పటానికి పిల్లలు నేర్చుకున్న మాస్టర్ డిగ్రీ చేసిన పిల్లలు సిద్ధంగా ఉన్నారండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. కనుక ఈ కుడికంబాల్లో ఉన్న వారందరూ, ఈ గ్రామస్తులందరూ చక్కగా మీరు నిర్మించుకున్న ఈ మందిరం దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఉపయోగించుకోండి. ఇదిగో ఇందులో నుంచే వాక్కులు ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోవాలి. ఇందులో నుంచే అనేక మంది దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని బయటికి వెళ్ళి చెప్పేవారుగా ఇందులో నుంచే వెళ్ళాలి. దానికి కేంద్రంగా మారాలి ఈ గుడి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మీరు పడిన ఈ కష్టానికి ఫలితం అప్పుడు దొరుకుతుంటుంది. కనుక మీరందరూ వినియోగించుకోండి. దీనికి ఇక్కడ కోఆర్డినేటర్ ఎవరు? గిరి నిజంగా మంచి పిల్లోడండి, మాకు చాలా ఇష్టమైన పిల్లోడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో చూస్తున్నాం బాబుని. అరే మంచి పిల్లోడు, దేవుని సేవ కొరకు అంకితం అయిపోయినట్టుగా ఉన్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదని విన్నాను. ఏమండి, దేవుని సేవార్థమై కష్టపడుతున్నాడు బిడ్డ. అలాంటి బిడ్డ ఇక్కడ మీ ఊరిలో ఉండటం నిజంగా మీ గ్రామస్తులందరూ అదృష్టవంతులని చెప్పాలి. అలాంటి బిడ్డ అలాంటి త్యాగంతో దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి దైవ కార్యక్రమాల కొరకు ఎంతైనా పర్లేదు ముందుకు వెళ్ళిపోదామని దూకేసే అలాంటి దేవుడంటే పిచ్చెక్కిన పిల్లలు మీ మధ్యన ఉండటం నిజంగా మీ గ్రామస్తులు చాలా ధన్యులరా. కనుక మీరు సద్వినియోగం చేసుకోండి. రాబోతున్న రోజుల్లో ఇంకా గొప్ప కార్యాలు మరి సంఘం ద్వారా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసి ముగించేస్తాను, టైం అయిపోయింది. ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నీ పిల్లలకు ఈ నూతన మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కూడికలో ఆ మందిరం విశిష్టత ఏంటో, ఆ మందిరములో నిన్ను గూర్చి ఎలాంటి సంగతులు నువ్వు చెప్పించుకోవాలి అనుకుంటున్నావో నీ సంకల్పాన్ని నీ పిల్లలకి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. విన్నా నీ పిల్లలు మెడచెవున పెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని ప్రారంభమైన ఈ మందిరములో మహాజ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానవంతులై ప్రతి బిడ్డ ఈ చుట్టుపక్కల గ్రామాలకి నీ వాక్యపు వెలుగును ప్రకాశించే భాగ్యాన్ని అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను. ఊరుకున్న కళాశాలను ఆనుకుని ఉన్న ఈ సంఘాన్ని బట్టి వందనాలు. అబ్రహాము నాయకత్వంలో ఎంతో మంది పిల్లలు దైవజనులు తయారవుతున్నారు. అందరూ గిరి మరి ఎంతో త్యాగంతో తండ్రి ఆ బిడ్డ ఇక్కడ సేవను జరిగిస్తున్నాడు తండ్రి. ఆ బిడ్డ నాయకత్వంలో ఈ గ్రామస్తులందరూ మహాజ్ఞానానికి వారసులై నీ కార్యాలు గంభీరంగా చేసేవారుగా నీ పిల్లలను సిద్ధపరచండి దేవా. ఎంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా తండ్రి గారు జయశాలి గారికి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి అక్కడి నుంచి వచ్చిన ఈ మహాజ్ఞానాన్ని తండ్రి ఈ గ్రామంలో మరి ఈ సంఘం ద్వారా బయలు వెళ్తుంది. మీ సహాయం అనుగ్రహించండి. వేదికను మీద ఉన్న మా తమ్ముళ్ళందరినీ, ప్రిన్సిపాల్స్ని, కోఆర్డినేటర్స్ని, దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వ్యయ ప్రయాసలతో ఎంతమంది అయితే ఈ మందిర నిర్మాణం కొరకు కష్టపడ్డారో నీ పిల్లలందరినీ మీరు దీవించండి నాయన. త్యాగం చేసి ఆర్థిక సహాయాలు ఇచ్చిన వారందరినీ దీవించండి దేవా. ఈ రాత్రిలో నీ పిల్లల్లో ఈ కూడికను ముగించుకుని తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. మీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలపై నుంచి పంపించమని, నీ చిత్తమైతే మేము మరలా కూడేంత వరకు నీ కాపుదల అందరిపైన ఉంచమని మనసారా కోరుకుంటూ
మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సకల స్థలాల్లో ఉన్న పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ మందిరాన్ని నిర్మించుకున్న స్థానిక సంఘానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.